లాకప్ డెత్ కేసు ఏంటి? మా పార్టీ స్టాండ్ కంటే ముఖ్యం నా స్టాండ్ చెప్తాను. ఎందుకంటే నేను ఒక మానవత్వంతో ఉన్న మనిషిని. దాంతోపాటు నేను వైసీపీ పార్టీని మానవత్వం మనిషిగా ఒకటి ఎత్తు జరిగినప్పుడు మనం ఏం చేస్తాం? లాంటి ఆర్డర్ ఏం చేస్తుంది? అది మామూలు న్యాచురల్ డెత్ అయితే మామూలుగా న్యాచురల్ డెత్. అదే సస్పెన్షన్ డెత్ అయితే 302 పెడతారు, లేకపోతే 307 పెడతారు. సెక్షన్ పెట్టి రిజిస్టర్ చేసి అప్పుడు దాని మీద చర్యలకు వెళ్తారు. ఏదండి చర్య? ఏమైనా ఆఫీసర్ అధికారిని ఒక అధికారిని సస్పెండ్ ఒక్క అధికారంలో 100 అధికారంలో అధికారులతో చేయించిన పెద్దలు ఉన్నారు, ఎవరు తెలుసు? నా వ్యక్తిగత నా డిమాండ్ అయితే అది ఒక హత్య, అది ఒక ప్రభుత్వ హత్య. ప్రభుత్వంలో పోలీసు అధికారులు, ప్రభుత్వంలో పెద్దలు కలిసి ఆ కుర్రవాన్ని హత్య చేశారు. ఏం పేరు కుర్రవాడిని? సాయి కృష్ణని. ఆ సాయి కృష్ణ హత్య చేశారు. కాబట్టి హత్య చేసిన ముందు వాళ్ళని అరెస్ట్ చేయాలి. మీకు తెలుసో తెలీదో, మా ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు కర్నూలులో నంద్యాలలో అప్పుడు కర్నూలు ఉమ్మడి జిల్లా నంద్యాలలో ఒక ఆటో డ్రైవర్ వచ్చి వాడు ఏదో చేశాడు, దాంతో నుంచే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి సూసైడ్ చేసుకుని ఆ ఆటో డ్రైవర్ ఇద్దరును వాళ్ళు చేశారని పోలీసు వచ్చి హింసిస్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే మేమేమి ఆ ఆఫీసర్ని సస్పెండ్ చేయలే, అరెస్ట్ చేస్తాం. వాళ్ళు సూసైడ్ చేసుకుని ఎందుకు? దానికి ప్రేరేపించిన వ్యక్తి ఆయన. వాళ్ళు కొట్టి తిట్టాలు అవమానపరిచి వాళ్ళు న్యూసెన్స్ చేసి వాళ్ళ జీవితాలు ఎత్తేసిన దానికి అసలు లేదే. పోలీస్ అంటే ఏంటి? ఈ చట్టం అంటే మా చుట్టంలాగా ఉంది తప్ప చట్టం దాని పని చేసుకెళ్తారు. అందుకు నా స్టాండ్ అది. ఈ హత్య మీద హత్య చేసిన వాళ్ళందరినీ ఇవన్నీ బయట రావాలంటే దీనికి థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి. ఈ పోలీసుతో ఆంధ్ర పోలీసుతో లాభం లేదు. కాబట్టి దీనికి సిబిఐ ఎంక్వైరీ చేయమండి. ముందు దాన్ని మర్డర్ కేసు కింద కన్వర్ట్ చేయమండి. ఆ మర్డర్ కేసులో ఇన్వాల్వ్మెంట్ అరెస్ట్ చేయమండి. అధికారులని అనధికారులు ఎవరు ఇన్వాల్వ్ దాన్ని ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేయమండి. అప్పుడు నిజాలు తెలుస్తాయి. ప్రజలకు నమ్మకం వస్తుంది. ప్రభుత్వం మీద, వ్యవస్థ మీద, డిపార్ట్మెంట్ మీద ఒక నమ్మకం వస్తుంది. ఇవాళ నమ్మకం లేదే. ఇవాళ అది తల్లి. ఓకేనా? బాయ్. మరిన్ని వీడియోల కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జగనన్న.